అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. మన టెక్ వరల్డ్ లో జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ను లేట్ చేయకుండా చూసేద్దాం. ఈ న్యూస్ ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్ కు చాలా ఉపయోగపడతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన డైలీ లైఫ్స్ ను మారుస్తున్న టెక్నాలజీస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, టెక్ ఇండస్ట్రీలో జరిగే విశేషాలు చెప్పేందుకే మీ ముందుకు వచ్చేసా. ఆలస్యం చేయకుండా ఈ వెంట చూసేద్దాం. మరి ఇక వివరాల్లోకి వెళ్తే యుఎస్ బేస్డ్ స్పోర్ట్స్ అనలిటిక్స్ కంపెనీ అయిన అథ్లెట్ ఐఎన్సీతో IIIT హైదరాబాద్ కొలాబరేట్ అయింది. స్పోర్ట్స్ అనలిటిక్స్ కు సంబంధించిన అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ అండ్ డేటా మోడల్స్ ను డెవలప్ చేసేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది. అలాగే అథ్లెట్ నెక్స్ట్ జనరేషన్ స్పోర్ట్స్ కమ్యూనికేటర్స్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ను మరింత బలోపేతం చేసే వీలు కలుగుతుంది. అమెరికన్ కాలేజ్ స్పోర్ట్స్ కమ్యూనికేటర్స్ స్టార్స్ తో పాటు క్రీడలకు సంబంధించిన ఇతర ఇన్ఫర్మేషన్ ను ఈ సెర్చ్ చేసేందుకు ఈ ప్లాట్ఫామ్ ని ఉపయోగిస్తారు. HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిని నాడార్ మల్హోత్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ నైట్ ఆఫ్ ది లైన్ ఆఫ్ హానర్ ఆమెను వరించింది. ఫ్రాన్స్ అంబాసిడర్ తేరీ మాతావ్ చేతుల మీదుగా రోషిని ఈ అవార్డును స్వీకరించారు. బిజినెస్ అండ్ సస్టైనబిలిటీలో చేసిన కాంట్రిబ్యూషన్ గాను పురస్కారం లభించింది. దీని పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇండియా ఫ్రాన్స్ మధ్య ఉన్న బంధానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఫ్రాన్స్ లో తమ కంపెనీ చాలా కాలంగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని, అక్కడ వ్యాపారాలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సహాయ సహకారాలను అన్ని వేళలా అందిస్తామని రోషిని తెలిపారు. ఆమె ఇలాగే ముందుకు సాగాలని, రాబోయే రోజుల్లో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం. స్పేస్ ఎక్స్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, పోస్టల్ ఓటింగ్ విధానం చాలా రిస్క్తో కూడుకున్నదే అన్నారు. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్స్ ని తిరిగి ప్రవేశపెట్టాలని సూచించారు. అలాగే ఇన్ పర్సన్ ఓటింగ్ ను తప్పనిసరిగా చేయాలని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మస్క్ కొద్ది రోజుల క్రితమే ఈవీఎంలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అదే మాటను చెప్పారు. మరో 4 నెలల్లో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక డిసిషన్ తీసుకుంది. చైనాలోని తమ ఆఫీసుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ను బ్యాన్ చేసింది. వాటిని వాడొద్దని ఎంప్లాయీస్ కు సూచించింది. ఆండ్రాయిడ్స్ మొబైల్స్ల స్థానంలో ఐఫోన్లను మాత్రమే యూజ్ చేయాలని చెప్పింది. వర్క్ కోసం ఉపయోగించే ఫోన్లన్నీ అవే అయి ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది. దీని వెనక బలమైన కారణం ఉంది. చైనాలో గూగుల్ అండ్ గూగుల్ ప్లే స్టోర్ సేవలను అందుబాటులో లేవు. వాటికి బదులుగా ఆ దేశంలో తమ సొంత ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ డివైస్ల వాడకం వల్ల డేటాకు ముప్పు పొంచి ఉందని భావించారు. మైక్రోసాఫ్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, చైనాలోనే పనిచేసే ఉద్యోగులకు iOS బేస్డ్ డివైస్లను ఆ సంస్థ అందుబాటులో ఉంచడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డేను పురస్కరించుకొని ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఒక పోటీని నిర్వహించనున్నది. భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ పేరుతో దీన్ని కండక్ట్ చేస్తుంది. మన దేశంలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, PhD స్టూడెంట్స్ ఇందులో పాల్గొనవచ్చు. జియో స్పేషియల్ డొమైన్, స్పేస్ సైన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, AI అండ్ ML లో ఎదురయ్యే పలు సవాళ్లను వాళ్ళు పరిష్కరించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో ఐడియాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఆధారంగా 100 టీంలను సెలెక్ట్ చేస్తారు. చివరగా 30 బృందాలను ఫైనల్ కి పంపుతారు. అత్యుత్తమ సొల్యూషన్ అందించిన టీంలకు బహుమతులు అందుతాయి. మరి మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ కు గుడ్ న్యూస్. AI స్టార్టప్ ఫండింగ్ గణనీయంగా వృద్ధి చెందింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు అది $24 బిలియన్ పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ కావడం సంతోషదగ్గ పరిణామం. మొత్తం మీద స్టార్టప్ ఫండింగ్ గత క్వార్టర్లలో 16% పెరగ్గా $79 బిలియన్ చేరుకుంది. దీంతో హెల్త్ కేర్, బయోటెక్ రంగాల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ లో 3వ స్థానాన్ని ఆక్రమించాయి. రాబోయే రోజుల్లో AI స్టార్టప్ ఫండింగ్ మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూశారు కదా, ఇది ఇవాల్టి ఎగ్జైటింగ్ అప్డేట్స్. వీటిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.